వక్ఫ్ చట్టం సవరణలకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. వక్ఫ్ బోర్డుల అపరిమిత అధికారాన్ని కట్టడి చేసేలా సవరణలను ప్రతిపాదిస్తోంది కేంద్రం. వక్ఫ్ బోర్డు ఆధీనంలోని ఉన్న భూములు, ఆస్తుల విషయంలో పారదర్శకత కోసం తనిఖీలను తప్పనిసరి చేయనుంది. వక్ఫ్ బోర్డు క్లెయిమ్ చేయడంతో తరచూ భూములపై వివాదాలు నెలకొంటున్నాయి. సవరణల బిల్లులు ఆమోదం పొందితే ఎలాంటి ఆస్తిని తన సొంత ఆస్తిగా ప్రకటించే అవకాశం వక్ఫ్ బోర్డుకు ఉండదు. మరోవైపు వక్ఫ్ బోర్డుల్లో మహిళలకు తప్పనిసరి చోటు కల్పిస్తూ వక్ఫ్ చట్టంలోని 9, 14 సెక్షన్లను సవరించాలని ప్రతిపాదించింది. ప్రస్తుతం వక్ఫ్ బోర్డులు కలిగి ఉన్న ఏకపక్ష అధికారాలను తగ్గించే లక్ష్యంతో చట్టంలోని కొన్ని క్లాజులను రద్దు చేయాలని బిల్లు ప్రతిపాదిస్తోంది. దాదాపు 40 సవరణలతో కూడిన బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు ఇప్పటికే కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ఇకపై వక్ఫ్ బోర్డులు తమ ఆస్తుల వాస్తవ విలువను నిర్ధారించేందుకు జిల్లా కలెక్టర్ల వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోవడాన్ని సవరణ బిల్లుతో పొందుపరిచింది. వక్ఫ్ ఆస్తుల దుర్వినియోగం అరికట్టేందుకు వాటిపై పర్యవేక్షణ బాధ్యతలను కలెక్టర్లకు అప్పగించాలని కేంద్రం ప్రతిపాదించింది. వక్ఫ్ బోర్డు చట్టానికి అనేక సవరణలు కోరుతూ తెస్తున్న బిల్లును రేపు పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. వక్ఫ్ చట్టం సవరణలకు చేసిన ప్రతిపాదనలతో రాజకీయ దుమారం రేగింది. వక్ఫ్ బోర్డుల ప్రతిపత్తి, అధికారాల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి జోక్యం చేసుకున్నా సహించేది లేదని అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు హెచ్చరించింది. వక్ఫ్ చట్టం సవరణ బిల్లును తిరస్కరించాలని ఎన్డీఏ పక్షాలకు ముస్లిం పర్సనల్ లా బోర్డు విజ్ఞప్తి చేసింది. వక్ఫ్ సంపదను దోచుకునేందుకే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వక్ఫ్ చట్టం సవరణకు ప్రయత్నిస్తోందని మజ్లిస్ అధ్యక్షుడు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. వక్ఫ్ బోర్డు స్వయం ప్రతిపత్తికి, మత స్వేచ్ఛకు విఘాతం కలిగించేలా సవరణ ప్రతిపాదనలున్నాయని విమర్శించారు.